జై జగన్, జై జై జగన్. చంద్రతాత కూటమి చతికిలి పడిపోయింది. జనాలు మెచ్చిన, జనాల హృదయాలలో నిలిచి ఉన్న జగన్మోహనుని అద్భుతం ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికే ఉన్నాయి. ఫ్యాన్ ప్రభంజనం రాష్ట్రమంతా ఏ చోటకు వెళ్ళినా ప్రభంజనమే ప్రభంజనం, ఫ్యాన్ ప్రభంజనం. చంద్రగ్రహణం ఈ రోజుతో వీడిపోయింది, అయిపోయింది. వెన్నెల వచ్చేసింది, పౌర్ణమి వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డిని మనం మే 13వ తారీఖున అత్యంత అద్భుతమైనటువంటి సీఎంగా మళ్ళీ మనం గెలిపించబోతున్నాం. అది ఆంధ్ర ప్రజల, ఆడపడుచుల, అన్నదమ్ముల, కార్మిక కర్షక సోదరుల, విద్యార్థుల నోట వస్తున్నటువంటి మాట ఇది. దీనికి తిరుగులేదు. చంద్రబాబు చతికిల పడిపోయాడు, అయిపోయింది చంద్రబాబు ముఠా పని. జూన్ 4వ తారీఖున అన్ని మూటాముళ్ళు సర్దుకుని మనకు తెలియకుండానే పారిపోతారు. ఈ ముఠ ఏం ముఠ? ముగ్గురు ముఠ. మృదనష్టం అయిపోతుంది. ప్రజలంటే, ఆంధ్ర ప్రజలంటే తెలివైనటువంటి వాళ్ళు. వాళ్ళను మోసం చేయటానికి మీరు దిగారు. ఈసీ కూడా వలపక్షంగా చూపిస్తుంది. తెలంగాణలో సబ్సిడీలను మామూలుగా ఇస్తూ ఇక్కడ ఆంధ్ర ప్రజలకు, రైతులకు ఇవ్వకుండా అడ్డుకోవటం, చంద్రబాబు మాటకే విలువనిచ్చిన మీకు అందరికి కూడా తగినటువంటి శాస్తి జరుగుతుంది. ఎవరి వల్ల? భగవంతుని వల్ల. అందరిని సమిష్టిగా చూడాలి. అందరినీ సమిష్టిగా చూసే ధీరుడు, పవర్ఫుల్ మ్యాన్, డిటర్మైన్డ్ పర్సన్ జగన్మోహన్ రెడ్డి గారు. సాక్రిఫైజ్డ్ పర్సన్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించటం ప్రతిపక్షాల తరం కాదు. ఇది కొల్లేరు నేత రామరాజు చెబుతున్నటువంటి మాట. న్యాయమేవ జయతే, సత్యమేవ జయతే, ధర్మమేవ జయతే. జై జగన్, జై జగన్, జై జై జగన్. కొల్లేరు నేత జై. మన ఫ్యాన్ గుర్తు, ఫ్యాన్ గుర్తు, ఫ్యాన్ గుర్తు, ఫ్యాన్ గుర్తు.